హాయ్ హలో అండి. ఇక్కడ నేను ఉల్లిగడ్డ కారంతో ఆమ్లెట్ దోశ ఏ విధంగా తయారు చేస్తున్నా ఒకసారి చూడండి. ఫస్ట్ మనం బాండిని ఆనియన్ తోటి ఆయిల్ వేసి రుద్దుకొని తర్వాత దోశ వేసి దోశ పైన ఆమ్లెట్ వేశానండి. ఇక్కడ నేను మామూలు దోశ ఎందుకు వేసానంటే మా హస్బెండ్ ఉల్లికారం తినడనమాట. అందుకోసం నేను ఈ విధంగా ఫస్ట్ దోశ ట్రై చేసిన. ఈ ఆమ్లెట్ దోశ నేను ఎక్కడ ఫస్ట్ టైం ట్రై చేశానంటే కర్నూలులో తిన్నానండి. కానీ నాకు ఆమ్లెట్ దోశ అంతగా నచ్చదు. కాకపోతే అందరు బాగా ఇష్టపడతారు. కానీ ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉల్లిగడ్డ, కారము, ఎల్లిపాయలు, తర్వాత ఉప్పు వేసి మిక్సీకి వేసుకుంటే ఈ ఉల్లిగడ్డ కారం రెడీ అవుతుందండి. ఈ ఉల్లిగడ్డ కారం దోశ పైన వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇది చెప్పడానికన్నా చేసుకొని తింటే ఇంకా సూపర్ అంటే సూపర్, అంత బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. కొంచెం వెరైటీగా దోశ తినాలంటే మనం అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయాలి. ఫస్ట్ దోశ పిండి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కారము దానిపైన రుద్దుకొని తర్వాత ఆమ్లెట్ వేసుకున్నానండి. ఇప్పుడు దానిపైన ఆమ్లెట్ పైన కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకొని అది బాగా దోశ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేస్తే. పల్లి చట్నీతో కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది పుట్నాల చట్నీతో కూడా బాగుంటుంది. కొబ్బరి చట్నీతో కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనం అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా తింటేనే మన నోటికి రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు దోశని కొంచెం వెరైటీగా ట్రై చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఒకటేలాగా మనం ఏం తింటాము. ఈ చలికాలంలో నోరు కూడా పెకలట్లేదు, అంత చలిగా ఉందన్నమాట. నేనైతే స్పెషల్గా నా కోసం అని దోశ వేసుకొని ఉల్లిగడ్డ కారం వేసేసుకొని దానికోసం కొంచెం ఆమ్లెట్ వేసేసుకొని కొంచెం కారం సాల్ట్ చల్లుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కాల్చుకొని తింటే ఆ టేస్ట్ అనేది నోటికి రుచి, మన తింటున్నప్పుడు మన కళ్ళలోని ఆనందం ఎంత బాగుంటుంది కదా. ఈ ప్రపంచంలో ఫస్ట్ మనకు ఫుడ్ చూసే వరకు ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ చూసినప్పుడు ఎంత టేస్ట్ అనిపిస్తుంది.